मूविंग ऑन, टेस्ट का नवाब, హైదరాబాద్ का షాన్. నోరూరుంచే రంజాన్ స్పెషల్ డిష్ హలీం ఎప్పట్లాగే ఈసారి కూడా టెంప్ట్ చేస్తోంది. అట్ ది సేమ్ టైం ఘుమఘుమలాడే ఈ డిష్ రేటు కొండెక్కి కూర్చుంది. పెరిగిన ధర చూసి ఈ రేటు యమహాటు అంటూ ఫుడ్ లవర్స్ బెత్తరపోతున్నారు. నవాబుల నుంచి గరీబులకు పరిచయమై మతాలకు అతీతంగా అందరినీ గులాములుగా మార్చేసుకున్న హలీం ధర పెరగడం కాస్త డిజపాయింట్మెంట్కి గురి చేస్తోంది. రంజాన్ మాసంలో స్పెషల్ వంటకం ఉందంటే అది హలీమే. అది ఇప్పుడు సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోయింది. సింగిల్ ప్లేట్ ధర 350 నుంచి 450 రూపాయల పైమాటే. ఇంత రేటుతో తినేదెట్టా అని నిట్టూరుస్తున్నారు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల దాకా హలీం అంటే లొట్టలేసుకుని తింటారు. ఇప్పుడు ఫ్యామిలీ అంతా కలిసి వెళితే తడిసి మోపెడవుతోందంటున్నారు. ఓ దశాబ్దం క్రితం హలీం రేట్ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది ఒకసారి చూద్దాం. 2014లో మార్కెట్లో హలీం ధర 130 రూపాయలుంటే 2024లో 300 ఉంటే 26 వచ్చేసరికి 350 నుంచి 450 రూపాయలకి పెరిగిపోయింది. అంటే 10 ఏళ్ల గ్యాప్ కదా. ఈ 10 ఏళ్లలో ఆ సంగతి అలా పెడితే 2 ఏళ్లలో అంటే 26లో 450 రూపాయలకు వచ్చేసింది. 2024 300 దగ్గర నుంచి. ఇక హలీం తయారీలో పొటేలు మాంసంతో పాటు ఇలాచీ, లవంగాలు, సజీరా, దాల్చిన చెక్క, మిరియాలు, ఉల్లిపాయ సహా 21 రకాల వస్తువులను ఉపయోగిస్తారు. వీటన్నిటి ధర పెరిగింది. అందుకే హలీం రేటు కూడా పెంచాల్సి వస్తుంది అంటున్నారు ఓనర్లు. पूरे हलीम का इतना ज़्यादा डिमांड है कि हर जगह जो है हलीम आने के बाद बिरयानी का सेल भी कम हो जाता हैदराबाद में, और दूसरे आइटम के भी सेल कम होते. और अब के थोड़ा रेट बढ़े हुआ इसलिए है, स्पाइसेस पूरे महंगे हो गए और मटन का बहुत शॉर्टेज है. मटन का मिल रहा नहीं. मटन तेलंगाना का माल है, आंध्रा का माल है, तो ज़्यादा आता था. अब के नहीं आया. और अभी जो आ रहा माल राजस्थान का है, गुजरात का है और कर्नाटक से माल आ रहा, तो इसमें जो है मटन के रेट्स बढ़े हुए हैं. तो थोड़ा रेट अभी हम बढ़ाए हैं इसके अंदर. यूथ जो है कंपलसरी ये चीज़ को टेस्ट कर रहे हैं और इसमें ज़्यादा ट्रेंड इसमें ही बढ़ा के यूथ खाने से ही बहुत ज़्यादा इसका ट्रेंड बढ़ा. ये बहुत स्पेशल डिश है और रमज़ान में तो ख़ास करके 24 आवर्स ओपन रहने से हर किसी को इसका स्पेशलिटी बढ़ गई. రుచి, మార్కెటింగ్ అవకాశాలు ఎక్కువగా ఉండడంతో హోటళ్లు యజమానులు క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు. గత ఏడాది 50 లక్షల ప్లేట్ల హలీం విక్రయాలతోటి 800 కోట్ల టర్నోవర్ ఉండగా ఈ సీజన్లో 60 లక్షల ప్లేట్లతో 1000 కోట్లకు పైగా వ్యాపారం సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మెయిన్ సెంటర్లలో 25,000 కిలోలు, చిన్న చిన్న సెంటర్లలో 200 కిలోల అమ్మకాలు సాగుతున్నాయి. ఇలా సగటున రోజుకి ఒక హోటల్లో 2 లక్షల వరకు వ్యాపారం జరుగుతుందన్న అంచనాలున్నాయి. వ్యాపారం ఎలా ఉన్నా రేటు పెరగడంపై హలీం ప్రియులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. లాస్ట్ 20 ఇయర్స్ చూస్తున్నాము. ఈ ఓన్లీ రంజాన్ టైంలోనే దొరుకుతుంది హలీము. చాలా 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 బాగుంటుంది. కానీ ఎవ్రీ ఇయర్ 10 to 20% హైక్ అవుతుంది.